మేబీ ద్వితీయోపదేశ కాండం అక్కడ పదం ఉంటుంది. కుటుంబ కూడికను ఈ మాటకి ఏంటంటే సంబంధం అని ఒకవేళ అడగాల్సి వస్తే మోకరించి ప్రభుని అడగాలి నేను, ఎందుకంటే ఆయన చూపాడు 29 ఎందుకంటే అబద్ధ వాడవు చాలు క్షమించండి. అది 30వ అధ్యాయం 19-20 వచనాలు. ఒకసారి మేడు కాస్త గట్టిగా మనం చదువుతామా? మీకు ఒకవేళ ఈ వచనాలు గుర్తుంటే మంచిది. మనం దేవుని సేవ చేస్తున్నాము. ఇది మోరల్గా బైబిల్ మొత్తానికి ఎథిక్స్. మానవుడికి దేవుడిచ్చిన స్వేచ్ఛ యొక్క స్థాయి పరిమితి ఎంత బలమైనదో చెప్పే మాట ఇది. చూద్దాం. ఎందుకంటే ఒక ఇంట్లో ఏముంటాయో ఏముండకూడదో, ఏది వస్తుందో ఏది రాకూడదో, అసలు ఇదంతా ఎలా జరుగుతుంది అనేది వేరు కాస్త కింద భూమిలో ఉన్న వేరును చూడగలిగితే చాలా బాగుంటుంది అని దేవుడు చెప్తున్నాడు. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. దేవుడు ఈ మాటను మన వినికిడిలో ఫలింపచేసి మనిషినైనను సమాధి చేసి పరిశుద్ధాత్ముడు సమాధి నుండి యేసును లేపిన పరిశుద్ధాత్ముడు నాలో మాట్లాడునుగా. నేను కాసేపు మనిషినైనా నన్ను మర్చిపోయి మనతో దైవ గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు అని అనుకోవడం శ్రేయస్కరం. అదే మనకు ఆశీర్వాదకరం. నేను ఒక చిన్న మాటను మీకు చెప్తాను. ఈ వచనం చెప్పడానికి ముందు యెషయా ప్రవక్త 64 అనుకుంటున్నాం మేబీ. చూడండి, ఇది అలవాటు చేసుకోవడం మన కుటుంబానికి మనకి చాలా మంచిది. ఇంకా నేను ఒక మాట చెప్తాను, మన పిల్లలు కూడా ఇది అలవాటు చేయటం ఇంకా చాలా మంచిది. పిల్లలకి ఇది నేర్పించగలిగితే యెషయా గ్రంథం 64:2 అనుకుంటున్నాం మేబీ. ఒకసారి నేను అగ్ని గచ్చకొండలను కాల్చు రీతిగాను అగ్ని నీళ్లను పొంగజేయ రీతిగాను నీవు దిగివచ్చెదవుగా. 2:66 క్షమించండి. అవన్నీ నా హస్తకృత్యములు యెహోవా సెలవిస్తున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడు నా మాట విని వణుకుచుండునో. ఇది వాక్యం వినాల్సిన పద్ధతి అండి. దేవుని మాటలు ఎలా వినాలో ఆ పద్ధతి కూడా నేను మళ్ళీ మీకు చెప్తున్నానండి, ఏమనుకోకండి. డిమాండ్ ఏం చేయట్లేదు, కానీ దేవుడు దాకా చేసుకుంటున్నాడు, అప్లికేషన్ పెడుతున్నాడు. ఏంటంటే కాస్త మీరు నా మాట విన్నప్పుడు సామాన్యంగా ఏదో మనిషి మాట విన్నట్టుగానే వింటే నాకు మనిషి మాటకు తేడా ఉండదు కదా. దేవుని స్వరము పర్వతాలని కదిలించాయి అని మనం చదువుతున్నాం. దేవుని మా స్వరం అంట ఏం చేసిన మెట్టల్ని కత్తరిల్ల చేయును అని మనం వింటున్నాం. దేవుని యొక్క స్వరమట మృతుడైనటువంటి వారిని సజీవంగా లేపింది అని మనం విన్నాం. అసలు దేవుని మాటట పూర్తిగా చీకటిలోనే మునిగి చీకటితోనే ఉన్న వ్యక్తిని వెలుగుతో నింపేసింది అని మనం చదువుతున్నాం. అలాంటి దైవ వాక్కు ఈ సమయంలో విడుదలవుతున్నప్పుడు సాదాసీదాగా ఒక తాగుబోతోడో లేదంటే తిరుగుబోతోడో లేదంటే ఓ అధికారో మాట్లాడినప్పుడు వినినట్టు వింటే దాన్ని ఏమంటాం మనం? ప్రత్యేకత. అందుకే అంటున్నాడు 66వ అధ్యాయాన్ని ముగించే ముందు ఆయన ఏమంటున్నాడంటే, భూమిని ఆకాశాన్ని కలగజేసింది నేనే, అవన్నీ నా చేతి పనులే, కాబట్టి మీరు నా మాట వినేటప్పుడు ఎలా వినండి? కాస్త భయం ఉంచుకోండి, కాస్త భయం. మీకు ఒక మాట చెప్పనా? నలిగిన హృదయం యేసుకు చాలా ఇష్టం. అవునండి, నలిగిన హృదయం మనిషికి నచ్చకపోవచ్చు, కానీ నలిగిన హృదయాన్ని ఎవరు ఇష్టపడతాడు? ఎలా నలుగుద్దండి హృదయం అంటే? హృదయం ఎలా నలుగుద్దండి? బైబిల్లో దేవుడు 2 పదాలు వాడాడు, శరీరాన్ని నలగొట్టుకోండి అన్నాడు. ఇది మొదటి స్టేజ్ అండి. రెండవ స్టేజ్ ఏంటో తెలుసా? మీ
హృదయాన్ని మీకు మాట చెప్పనండి, విలువైన పదార్థాలన్నీ నలిగితేనే వస్తాయండి. అండి మీరు ఈరోజు అన్నం వండారా, కూర వండారా, ఆ నూనె నలిగినాకే వచ్చింది కదండి. అదండి, అందుకే పగలని పంట పండదు, పగలని నేల పండదు. అలా దేవుడికి ఏదైతే ఇష్టం అంటే నలిగిన హృదయాలంటే ఇష్టమండి. ఎందుకంటే బైబిల్లో ఎన్ని రకాల హృదయాలు ఉన్నాయో తెలుసా అండి? 18 రకాల హృదయాలు ఉన్నాయండి. అందులో లాస్ట్గా యెహోవా అసహ్యించుకునేది అంటే భ్రష్ట హృదయం. భ్రష్ట హృదయం అంటే ఇది ఎలాంటిదంటే, భ్రష్ట హృదయానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి, టైం లేదు కదండి. అయితే ఎలా వినాలి? ఇప్పుడు మనం ప్రవీణ్ గారు మాట్లాడిన నా ఇంట్లో పెళ్ళి ఉంది, శుక్రవారం మ్యారేజ్ అవుతుంది, ఆదివారం ఫంక్షన్ ఉంది రండి అని అంటే ఈజీగా విందామండి, ఇంటి కార్యక్రమం. కానీ ఇది పట్టుకున్నాడు కదండి, మొన్న చూసారా మీరు? వీడియో మీకు వచ్చిందా? అలాంటివి కూడా చూడాలండి కొన్నిసార్లు. ఖురాన్ని కైని నోట్లో వేసుకొని ఆ నలిపిన చేతితో ఖురాన్ పట్టుకున్నాడు. పక్కన వ్యక్తి ముస్లిం కత్తితో గొంతులో పొడి చేశాడు. ఎందుకు నువ్వు పొడి చేసావని అరెస్ట్ చేస్తే? ఖురాన్ మీద ఉన్న నా గౌరవం అన్నాడు. పాపిష్టి చేతులతో పట్టుకోవడానికి అదేమైనా కాలేజీ పుస్తకమా? పవిత్ర గ్రంథం, దాన్ని పట్టుకుంటాడలా. నాకు అది నచ్చలేదు, పొడి చేశాను అన్నాడు. పట్టుకునే దగ్గరే అంత భక్తి అంటే దేవుని మాట వినే దగ్గర ఎలా ఉండాలి మనం? అసలు నేను ఇంకో మాట చెప్పనా, వణికి వినడం ఏమో కానీ అసలు వినకుండానే ఉంటారు చాలామంది. అలాంటప్పుడు ఎంత దూరం రావడం ఎందుకు, ఇది పెట్టుకోవడం ఎందుకు? వినాలి కదండి. ఈ మాటలన్నీ ఎందుకు చెప్పానంటే, వణికి వినడం. ఏ మనిషి, ఏ విశ్వాస అయితే వణుకుతూ దేవుని మాటను వింటాడో అతన్ని ఎవరు దృష్టిస్తున్నాడట? దేవుని దృష్టి తన మీద ఉంటుంది, తన కుటుంబం మీద. దేవుని దృష్టి ఉండగా ఏమవుతుంది? మనం దేవుని దృష్టి మన పిల్లల మీద, మన ఇంటి మీద ఉండగా మనం ఏమవుతాం? అసలు పాడవుతామా అండి? సౌలు చూపు దావీదు మీద పడ్డదండి. దావీదు పాడయ్యాడా, సౌలు పాడయ్యాడండి? దావీదు పాడవలేదు, సౌలు పాడయ్యాడండి. ఎన్ని చూపులున్నా మనకేం కాదండి, దేవుని చూపు మన మీద ఉంటాయి. దేవుని చూపు మన మీద ఉండాలంటే ఏం చూస్తాడో తెలుసా? నువ్వు వాక్యం ఎలా వింటున్నావు చూస్తాడు. సరే, వాక్యంలో ఆయన ఏమన్నాడు? మరణాన్ని జీవాన్ని మీ ముందు పెట్టి. ఏం పెట్టాడు? మరణాన్ని జీవాన్ని మీ ముందు పెట్టి ఏం పెట్టాడు? భూమిని. అమ్మ, నాకు ఇక్కడ బాగా దేవుడిని అడగాలనిపించింది ఉపవాస ప్రార్థనలో. ఏంటో తెలుసా? చావు బతుకు అంటే మరణాన్ని జీవాన్ని రెండింటిని పెట్టేసావు కదా, మళ్ళీ సాక్ష్యంగా ఏం పెట్టాడు? వాటిని ఎందుకు పెట్టావు ప్రభా? ఓ సేవకుడిని పెట్టవచ్చు కదా ప్రభా నువ్వు అంటే. ప్రభు అంటాడు, సేవకుడి దగ్గరికి వెళ్ళి 4 నోట్లు ఎక్కిస్తే తప్పు చెప్తాడేమో, లేదా ఇంటికి పిలిచి 4 ముక్కలు ఎక్కువ పెడితే తప్పుని మంచిని తప్పంటాడేమో. మనిషి ఈరోజు ఎలా ఉంటాడు, రేపు ఎలా మారిపోతాడో అన్నీ తెలిసిన పితరుడు కదా ఆయన, మూల పురుషుడు కదా. అందుకే వీళ్ళు మారిపోతారు, తరం మారిపోద్ది. కానీ నేను వచ్చే వరకు నిలబడింది ఏంటి? భూమి ఆకాశం. ఏం సాక్ష్యం చెప్తుందండి అది? మీకు మాట చెప్పనా? రేపు మీ గురించి, నా గురించి దేవునికి ఆకాశం, భూమి 2 చెప్పబోతున్నాయి సాక్ష్యాలు. వాటి నోరు మనం మొయ్యలేము. ఇప్పటిదాకా ఏం సాక్ష్యం సంపాదించుకున్నాం? భూమి దగ్గర, ఆకాశం దగ్గర. మనం స్టీఫెన్ అన్న రేపు నీ గురించి చెప్పబోతుంది, దానికి నువ్వు లంచం ఇచ్చి ఆపలేవు. సరే, ఇక్కడ నాకు ఇష్టమైన 2 పదాలని డీప్గా మీరు ధ్యానం చేసిన తర్వాత మనం గ్రీటింగ్ లాగే చెప్పిద్దాం. నేడు అనే మాట చూడండి. నేడు అంటే ఈరోజు దేవుడు నీ ముందు 2 పెడుతున్నాడు. ఏం పెట్టాడు? నేడు జీవాన్ని ముందు పెట్టాడా, మరణాన్ని ముందు పెట్టాడా? మనము బైబిల్ దేవుడు వాక్యం ఇచ్చినందుకు స్తోత్రం చెప్దామా? దేవుడు ఎంత ప్రోటోకాల్ మెయింటైన్ చేసే పరిశుద్ధాత్ముడు. రాశారు, ఇది కేవలం రాతే కదా, మరణాన్ని ముందు పెట్టవచ్చు కదా అనుకోవచ్చు కదండి. మరణం పెట్టి తర్వాత జీవం కాదండి, జీవాన్ని పెట్టాడు ముందు. మీ ముందు నేను జీవాన్ని పెడుతున్నాను, మరణాన్ని పెడుతున్నాను. చూడండి, ఇప్పుడు అందాక అన్నాడు కదా, ఆశీర్వాదాన్ని, శాపాన్ని నీ ఎదుట
నేను ఉంచాను, భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. ఇప్పుడు చదవండి. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకు దీర్ఘాయుషును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకునుడి. ఎన్ని ప్రాసెస్లండి పాపం. అయ్యా ఇప్పుడు చెప్పండి, మన ఇంటిలో ఎప్పుడు ఆశీర్వాదం వస్తుందో తెలుసా? మన ఇంట్లో ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందంటే ఒకటే ఒక పని చేయాలి, ఎంపిక. ఎంచుకోవడం ద్వారా మనం బ్లెస్ అవ్వాలన్నా, నాశనం అవ్వాలన్నా, పాడవ్వాలన్నా, బాగుపడాలన్నా దేని మీద ఉంటే చెప్పండి? మీరు తీసుకునే నిర్ణయాల మీదే ఉంటుందండి. మళ్ళీ చెప్తున్నా నేను, ఇప్పుడు ఆశీర్వాదం ఎక్కడి నుండి వస్తుంది? ఏ మార్వాడి కొట్లలో దొరకదు. నేను ఒక మాట చెప్పనా? మళ్ళీ ఒక చిన్న మాట చెప్పనా? మరణాన్ని, జీవాన్ని ఎవరి ముందు పెట్టాడు దేవుడు? మన ముందు పెట్టాడు. మళ్ళీ చెప్తున్నా, ఈ రోజు నువ్వు చేసే ప్రతి క్రియలకు రేపు ఫలితం పొందుతావు. ఈ రోజు నువ్వు, అందుకే గలతీలో అంటాడు, నువ్వు ఏది విత్తుతావో వేరే ఏం కోయవు నువ్వు. అమ్మా ఏంటి ఇందులో ఏం తప్పు మాట ఉంది? ఏం లేదు. ఒకవేళ మన ఇల్లు మంచి విత్తింది అనుకోండి, రేపేం కోయబోతుంది? కావ్య 6 నెలల కిందట ఏదో చెట్టు పెట్టింది, గొప్ప స్కాయ్ చెట్టు. నేనేం కోసావు నువ్వు? ఆ కాయ 4 కోసింది కదండి. రైట్. ఇప్పుడు ఎంపిక దగ్గర కాస్త వద్దామండి. అబ్రహాముకి, లోతుకి ఇద్దరికి ఒక చిన్న ఆర్గ్యుమెంట్ వచ్చిందండి. పంచాయతీ పొలాలు అవన్నీ నిండిపోయాయి కదా బాగా. వాళ్ళ మేకలకి స్థలం లేదని వాళ్ళిద్దరూ ఇలా అన్నారు. అబ్రహాం ఏమన్నాడంటే, నా కుమారుడా, నీ ముందు మొత్తం పెడుతున్నా. నీ ముందు ఏం పెడుతున్నా? మొత్తం నీ ముందు ఉంచుతున్నా. నీ ముందు పెట్టేశాను, మొత్తం పెట్టేస్తున్నా. దేశం మొత్తం నీ ముందే ఉంది. ఏది కావాలో అది నువ్వు కోరుకున్నానా? నేనేం బలవంతం చేయను. నువ్వు దేన్ని కోరుకుంటావో దాన్ని కోరుకో. యువర్ చాయిస్, నీ ఇష్టం నాన్న. నేనేం నేను అబ్జెక్షన్ చేయను. నేను నీ తండ్రిని కావచ్చు, వయసులో నీ నాన్న తర్వాత నాన్న కావచ్చు, అయినా నీ మీద పెత్తనం చేయడానికి నేనేం పెద్దవాడిని కాదు. ముందు పెట్టేసా, మొత్తం నీ ముందుంది, నీ ముందుంది, నా ముందుంది, నీకేం కావాలో కోరుకో అన్నప్పుడు లోతు గారు రాంగ్ ఎంపిక చేస్తున్నాడు కదండి. రాంగ్ ఎంపిక. నేను ఒక మాట చెప్పనా? మన ఇల్లు ఆశీర్వదించబడాలన్నా, మన పరిచర్యలు ఆశీర్వదించబడాలన్నా, వ్యక్తిగతంగా మన పిల్లలు దీవించబడాలన్నా సరైనది ఎన్నుకోవడం మనం వాళ్ళకి నేర్పించాలి. ఏది ఎన్నుకోవాలో, ఏది ఎంచుకోవాలో అది వాళ్ళకు మనం ఈరోజు నేర్పించకపోతే, మళ్ళీ చెప్తున్నానండి, రేపు వాళ్ళు పొందే ఫలాల కారకుడు నువ్వు అవుతావు అనేసాడు. ఈజీగా అనేసాడు. నీ ముందు మొత్తం ఉంది నాయన, ఎన్నుకో అంటే ఆయన ఏం చేసుకున్నాడు? ఏమి ఎన్నుకున్నాడు? ఆయనకి ఏది నచ్చింది బాగా? ఆయన కంటికి ఏది బాగా నచ్చిందంట తల్లి? సుధమ గుమ్మర పట్టణం అంటే పచ్చగా కనబడ్డదట. పచ్చగా కనబడినందుకు ఏం చేశాడు సార్? ఎన్నుకున్నాడు, వెళ్ళాడు. దానివల్ల కుటుంబం మీద ఏమొచ్చిందన్న అంటే ఇతని ఎంపిక ఇతని మీదే ఆగిపోయి ఉంటే ఏం పర్వాలేదన్నా, ఒకడే పోయేవాడు. కానీ ఇతను తీసుకున్న తప్పుడు నిర్ణయం, తప్పుడు ఎంపిక మొత్తం ఫ్యామిలీకి ఏం తెచ్చిపెట్టింది? నీదేం నిర్ణయం? నీ ముందే ఉన్నాయన్నీ. నీ వీపు వెనకాల ఏం పెట్టలేదు దేవుడు, నీ ముందే పెట్టాడు. నీ ముందు పెట్టిన తర్వాత ఏది విచక్షణ, నీ జ్ఞానం పెట్టాడు, తెలివి పెట్టేశాడు. ఏది ఎంచుకోవాలో అన్ని నైపుణ్యత నీకు ఇచ్చాడు. ఏం ఎంచుకుంటున్నాం మనం? జీవాన్ని, మరణాన్ని రెండింటిని సమానంగా నీ ముందు పెట్టాడు. మీకు మాట చెప్పనా? నేను అర్థం అవడానికి నేను చెప్తున్నా. మరణాన్ని ఒక మెట్టు ముందేం పెట్టలేదు, అలాగే జీవాన్ని ఒక మెట్టు వెనకేం పెట్టలేదు, సమానంగానే పెట్టేశాడు రెండింటిని. అయితే నువ్వు దేన్ని ఎంచుకుంటావో అది దేవుడు అడుగుతున్నాడు రాత్రి. మన కుటుంబం మీద ఆశీర్వాదం రావాలి అంటే, మన పిల్లల మీద ఆశీర్వాదం రావాలంటే మన ఎంపిక ఎలా ఉండాలి? సరైనదిగా ఉండాలి. రెండవది, మరి అబ్రహాం గారేం తక్కువేం కాదు.
అబ్రహాం గారికి కూడా ఓ టైం వచ్చింది, ఒక బాధ వచ్చింది, ఒక కష్టం వచ్చింది దైవజనుడి. అప్పుడు ఈయనకి కరువు వచ్చిందట. కాస్త కరువు రాగానే ఈయన ఏమని ఎంచుకున్నాడు చెప్పండి? ఇతగాడు ఏం ఎంచుకున్నాడు తెలుసు, అది అక్కడ ఉంది కదా, అది కాదు ఏం తెలుసు, అమ్మగారు నవ్వారంటే తెలిసిపోయింది. ఐగుప్తుకి వెళ్ళాడా లేదా? వెళ్ళాడండి. ఐగుప్తుకి వెళ్ళడం ద్వారా అంటే అబ్రహాం ఏది ఎన్నుకున్నాడు? ఐగుప్తుని ఎన్నుకున్నాడు. కరువును బట్టి ఐగుప్తుకి తొందరపడుతుందన్నమాట అమ్మాయి. ఈ మధ్య తొందరపాట్లు బాగా అవుతున్నాయి. మళ్ళీ చెప్పనా, అబ్రహాము తొందరపడి తీసుకున్న నిర్ణయం ఎంత శాపానికి దారి తీసిందో చూద్దామా? ఏం వెళ్ళాడు, ఐగుప్తుకి వెళ్ళాడు. ఇద్దరు వెళ్ళారండి. ఇద్దరే వచ్చుంటే బాగుండేది, ముగ్గురు వచ్చారు. ఇద్దరు వెళ్ళారు, ముగ్గురు వచ్చారు. ఎవరు? ఐగుప్తు నుండి గిఫ్ట్గా ఏం తెచ్చుకున్నాడు? చరిత్రలో కాస్త అక్కడక్కడ ఉంటుంది, హాగర పేరు, తల్లి మంచిది ఆమె. హాగర్ వచ్చేసింది ఆయనకు. కొన్ని పొందుకోవడం ఆశీర్వాదం అనుకుంటామండి మనము. అప్పు తప్పండి. కొన్ని పొందుకోవడం ఆశీర్వాదం అనుకున్నా, కాదు. కొన్నిసార్లు అపవాది కూడా మనకు బ్లెస్సింగ్స్ ఇస్తాడు. ఏసైకి ఇవ్వలేదా, ఇదంతా నీ ముందు పెడుతున్నా తీసుకొని. అంటే కొన్నిసార్లు ఆశీర్వాదమే, కానీ వాక్యానుసారమైన ఆశీర్వాదం ఏంటో తెలుసుకోవాలి కదా. ఆశీర్వాదమే, కానీ ఆ ఆశీర్వాదం ఎలా ఉండాలి? దేవుని ఉద్దేశం ప్రకారం, దేవుని చిత్తం ప్రకారం, దేవుని వాక్యం ప్రకారం, దేవుని నిర్ణయం ప్రకారం ఉండాల్సిన ఆశీర్వాదమే ఆశీర్వాదం. లేదంటే యాకోబులాగా సొంతంగా సంపాదించుకునేదేం కాదు ఆశీర్వాదాలు. ఏదో మాయ చేసేసి, బట్టలు మార్చేసి, వాయిస్ మార్చేసి, అయ్య దగ్గరికి వెళ్ళేసి నెత్తి మీద వేసేయి అని చెప్పి ఏపించుకునేది కాదు ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం దేనికి చల్లలేదు. వాక్యానుసారమైన ఆశీర్వాదం మనకు కావాలి. అంటే ఏం చేయాలి? తొందరపాటుదనం ఉండొద్దు కుటుంబంలో. మనకు కూడా ఉండకూడదు, నాకు కూడా ఉంది తొందరపాటు. ఈరోజు చూడండి, పుట్టుక్కున్న ఇన్ని రోజులు బాగున్నాం మేము, ఎవడో ఏదో వాగాడంట, అది వినేసి ఈరోజు కావ్య మీద గయ్య నడిచింది. ఇంటికి వెళ్ళేసరికి 7 సార్లు క్షమాపణ అడిగింది. అదే ఆలస్యానికి కారణం మాకు ఈరోజు. తప్పని ఏదో ఎవరో మేమేం చెప్పలా, గాలికి అందుకనే వాక్యంలో ఉంది కదా, లేని వార్తను పుట్టించేశారు, నమ్మేసింది. తప్పని మేము ఇక్కడ బైక్ ఎక్కేసినాము అన్న వచ్చేసాడు. బైక్ ఎక్కే ముందు తీసుకొచ్చేసింది, సీరియస్గా తీసుకొచ్చేసి పోల్స్ దింపేసి పడేసి పడేసి, నువ్వు నన్ను ఇలా అన్నావు కదా, నాకు రోషం ఉంది, ఆఫ్టర్ ఆల్ 1000 రూపాయలు పోలేంత నాకు అని చెప్పేసి చెప్తుంది. మాకేం అర్థం కాలేదు, ఏమైందమ్మా అనేసరికి కోపం వచ్చేసి అప్పుడు బయట పెట్టింది. ఇలా అన్నదట కావ్య, ఆడిన్నడట, ఆడొచ్చి నాకు చెప్పాడు, నాకేం తక్కువైంది, మీకు ఇన్ని భూమే నేను మీకు ఉచితంగా ఇచ్చే అమ్మలాంటి దాన్ని నా గురించి ఇలా అంటారా, నా గురించి ఇలా చెప్తారా, తీసుకోండి మీరు అని చెప్పి విసిరేసింది, పోలీస్ విసిరేసింది. ఏడ్చేసింది కావ్య. అక్కడ నేను, అమ్మా మా మీద కసి కుట్ర ఉన్నోళ్ళు ఎవరో ఏదో అనుంటారేమో తల్లి, అయినా సరే మేము తప్పు చేయలేదు, క్షమించు తల్లి అని ఇద్దరం కాళ్ళు పట్టుకున్నాం, చేతులు పట్టుకున్నాం. పోనీ ఏం కాదు, మనమేం తగ్గం దేవరాజ్యంలో. క్షమాపణ అడిగేసరికి కోపం తగ్గేసి, నువ్వు నా కూతురు అమ్మ, నేను పెద్దదాన్ని, నేను తప్పు చేశాను, తొందరపడ్డాను, నేను అలా ఎన్నిసార్లు ఫోన్ చేసింది. తర్వాత ఇంటికి వెళ్ళిందంట, నిజం తెలిసిపోయింది పాపం. ఎందుకో తెలుసా, దేవుని సేవకుని నన్ను ఏడిపించారు, నేను కన్నీ గార్చారండి చర్చిలో ఈరోజు రావడానికి ముందు. అమ్మ లాంటి దాని దగ్గర శత్రువుని చేశారే నన్ను, నా గురించి, నా కావ్య, నా వైఫ్ గురించి అంత మాట అన్నది. నువ్వు చూడవా, అసలు నువ్వు చూడవా ప్రభువా, చంపేస్తావా మమ్మల్ని, చేయాలా వద్దని సేవ అని ఏడ్చేసరికి నా కన్నీరు భూమిని చేరిందో లేదో నా ప్రార్థన నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆమె దగ్గరికి వెళ్ళి ఆ లేని వార్త, లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు కలిపి చెప్పారు కదా, వాడే ఆమె దగ్గరికి వెళ్ళాడు. తాగిన మత్తులో ఏదో వాగానమ్మా, వాళ్ళ లాంటి వాళ్ళు కాదమ్మా అనేసరికి 7 సార్లు క్షమాపణ. ఏషియా బ్రదర్ గారు ఫోన్ చేసే ముందు కూడా ఆమె క్షమాపణ చెప్పి ఏడ్చిపెట్టింది. రాత్రి అన్నం తినే నాకు సమాధానం. ఎందుకో తెలుసా, తొందరపాటుతనం అండి. కుటుంబాలు కూలిపోవడానికి కానీ, సంబంధాలు తెగిపోవడానికి కానీ, సావాసాలు తెగడానికి కారణం ఏంటో తెలుసా? 1 తప్పుడు ఎంపిక, 2వది తొందరపాటుతనం. తొందర దేనికి ఉండొద్దు, 4 ఉండొద్దు తొందర. సరే ఈరోజు ఏదో చెప్పేశాం కదా, మనం చెప్పేసిన మాటల్ని ఎవడైనా వెనక్కి తీసుకోగలరా? వాక్యం ఏమంటుందో తెలుసా? నీ ఇంటిలో ఉన్న లోటాలో నుండి జారిన నీటిని మీరు భూమిలో నుండి తిరిగి తీసుకోగలరా? తీసుకోలేరు కదా. అలా అనేసిన మాటలన్నీ ఇప్పుడు యెహోవా యొద్ద
సాక్ష్యంగా ఉన్నాయి రెడీగా భూమి ఆకాశాల దగ్గర. రేపు చెప్పేస్తాయి అవి, ఇలా 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 అన్నారు, ఇలా ఇలా చెప్పారు, వీళ్ళు దానికి బాధ్యులు కారండి అంటది. అప్పుడు ఏం చెప్తావు? అబద్ధాలు ఆడడానికి లక్షలు తీసుకుంటాయి అవి. అపార్థం చేసుకున్నారు. తొందరపడతాను ఎందుకు అబ్రహాంకి? అక్కడ దాకా దేవుడి స్వరం వచ్చినోడివి, ఇక్కడ నుండి జస్ట్ 14 కిలోమీటర్లు వెళ్ళడానికి దేవుడు అడగవా? అహంకారమా? అడగాలి. ప్రతి అడుగు దేవుడిని అడగాలి, ప్రార్థన చేసుకోవాలి. కరువు వచ్చింది కదా ప్రభా, నువ్వు పిలిస్తేనేగా వచ్చాను, నన్ను ఆడికెళ్ళమంటావు, ఏం చేయమంటావు అని నువ్వు అడగరాదు. ప్రార్థన లేదా, మోకాళ్ళు లేదా, దేవుడు లేడా, నువ్వు లేవా? ఏది పడితే అది తొందర పని. ఇప్పుడు వచ్చేసింది, పోలీసు వేసింది, గాయమైంది, ఏడుస్తుంది. దేనివల్ల? అరగంటలో పోలు తెచ్చిపడేసిందండి రోషం కలిగి. పోలు అలాగే ఉన్నాయి, ముందే ఉన్నాయి. నేను ఏం చేశా? ఈమె బాధపడుతూ వచ్చింది. నాకు తల్లిలా అనుకున్న వాళ్ళు ఇలా రూము మీద గుద్దారేంటి అని బాధేసి ఏడ్చేసిన. నేను వచ్చేసిన ఏడ్చే లోపల 7 సార్లు క్షమాపణ చెప్పింది, తప్పయింది అయ్యా అని. ఇప్పుడు రిటర్న్ అన్నం అక్కడ తినండి అని చెప్తుంది. నన్ను తొందరపడుతున్నాం కదా తల్లిది. అబ్రహాం తొందరపడుతున్నాం అందొచ్చా? ప్రవక్తకి, సేవకుడికి ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తులో వాడు ఏం చేసిండు? గిఫ్ట్. ఆ గిఫ్ట్గా ఎవరిని పంపించారు? హాగర్లు ఇచ్చారు. హాగర్ ఇంకో గిఫ్ట్ ఇచ్చింది అబ్రహాంకి. ఎవరు? వాము ఇస్సాకు వాళ్ళు అభిమానం పడతారు. ఇస్మాయిల్ని ఇచ్చేది. ఇప్పుడు ఇస్మాయిలే కదా మనందరి గొంతులు కోసేది. ఎన్ని తరాలకు శాపం వచ్చిందన్న ఒక తొందరపడుతున్నాం వల్ల అన్న? చెప్పండి అన్న. అబ్రహాం తరంతో పోయి ఉంటే బాగుండేది, కానీ అబ్రహాం పోయాడు, అబ్రహాం సంతతి పోయింది, తరాలు పోయాయి, అయినా కత్తి మాత్రం పోలే. ఎందుకు కాదని చెప్పండి? అబ్రహాం కూడా ఎంపిక చేసుకోవాల్సిన విషయంలో తొందరపడదు. ఫ్యామిలీలో కానీ, సేవలో కానీ, పరిచర్యలో కానీ ఎక్కడైనా కూడా తప్పుడు ఎంపిక, తొందరపాటు తరంలో ఎప్పుడో తీసుకోవాలి. మీకు మాట చెప్పన, భక్త సింగ్ గారి గట రోల్స్ రాయ్, నాకు తెలియదు ఇంగ్లీష్లో ఏంటంటే రోల్స్ రాయ్ కారు ఉంటుంది. అమెరికాకి వెళ్ళినప్పుడు ఆ కంపెనీ వాడట, సార్ గొప్ప సేవ చేస్తున్నారు, కార్ తీసుకోండి, మీకు కొన్ని కార్లు గిఫ్ట్కి ఇస్తాను అన్నాడట. అప్పుడు ఆయన అన్నాడట, నీ దగ్గర ఖరీదైన కారు ఉండొచ్చు, కోట్ల రూపాయలకి నువ్వు యజమాని కావచ్చు, కానీ నేను దేవుణ్ణి అడగకుండా ఎన్ని కోట్ల రూపాయల కారు అయినా నేను తీసుకోను అన్నాడట. ఈయన ఏం చేశాడు తెలుసా అన్న? ఇది మనకు కావాలన్నా, చిన్న విషయమే కావాలి. ఈయన ఏం చేశాడని తెలుసా? భక్త సింగ్ గారు వద్దని వెళ్ళిపోయారట. భక్త సింగ్ గారి వెనకాల ఇప్పుడు మీరు నాతో వచ్చినట్టు వస్తారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అంటే సరే కాదన్నారయ్యా, నాకు బాధేస్తుంది నా హృదయానికి, దయచేసి ఆయన మిత్రులు కదా, మీకు ఒక కారు ఇస్తాను గిఫ్ట్గా అన్న. వద్దన్న తీసుకోండి అన్న అన్నారట. ఈయన అన్నమాట భక్త సింగ్ గారు బుక్లో రాసుకున్నారు. ఈయన ఏమన్నాడో తెలుసా? ఆయన ఇంగ్లీష్లో రాశారు, నాకు రాదు కానీ, ఐ హావ్ నాట్ బికమ్ ఏ సెకండ్ గెహజీ, నేను రెండవ గెహజీని అవ్వాలని అనుకోవట్లేదు. ఫలితాలు ఎంత గొప్పవి రాని, కానీ నిర్ణయాలు మీద ఆధారపడి ఉంటాయి. అవునన్నా, ఈరోజు నువ్వు ఇలా ఉన్నావంటే ఖచ్చితంగా నువ్వు ఒకరోజు తీసుకున్న మంచి నిర్ణయమే కారణం దానికి. ఈరోజు ఇంకొకటి పాడైపోయాడు అనుకోండి, ఈరోజు ఇంకొకటి చచ్చిపోయాడు అనుకోండి, అది వాడు తీసుకున్న నిర్ణయం. మా అన్నయ్య చనిపోయాడండి, ఎవరు తీసుకున్నారండి ఆ నిర్ణయం? దాని ఫలితం ఎవరు అనుభవించారు? అమ్మా ఇప్పుడు చెప్పండి, మన ముందు దేవుడు ఆశీర్వాదాన్ని మన ముందే పెట్టాడు, అంటే మరణాన్ని మీ ముందే పెట్టాడు. నీ ఇష్టం, నీ చేతులకి ఏం గొలుసులు ఏం పెట్టాలా, బలవంతం ఏం చేయాలా, యువర్ చాయిస్. మీకు మాట చెప్పనా, అమ్మగారికి అర్థమవుతుంది. అదే రోజు ఒకటే మన ముందు పెట్టి తీసుకోండి అదే అనుంటే దాన్ని బానిసత్వం అంటారు. అంతేగా అన్న, ఒకటే నీ ముందు పెట్టి అదే తీసుకోవాలంటే దాన్ని ఏమంటారు? నో యువర్ ఏదంటారు, నీకు అసలు వేరే అవకాశమే లేదు, చచ్చినట్టు ఇదే తీసుకోవాలి నువ్వు అని అన్నట్టేగా. కొన్నిసార్లు మన ఇళ్ళలో కొన్ని సందర్భాల్లో భార్యలు ఇదే తినాలి మనం చేసి పెట్టినట్టు, నీకు దిక్కుముక్కు లేదు అదే ఇంకా నీకు అన్నట్టు అట్లా అలా అనుంటే అలా అనలేదన్నా, స్వేచ్ఛ ఇచ్చాడన్నా. అన్న మనకేమి ఇచ్చాడు? రెండు, ఒక వ్యక్తి మన ముందు రెండు పెట్టాడంటే అతను నీకు విలువిస్తున్నాడని అర్థం. అది మనకి ఇచ్చాడా లేదా? మనకు ముందు రెండు పెట్టి నువ్వు ఏదైనా తీసుకో, కానీ ఈరోజు నువ్వు తీసుకున్నటువంటి తీర్మానం, నిర్ణయం రేపు నువ్వు అనుభవిస్తావు. అందుకే హిందువులు ఒక మాట అంటారు, తత్కర్మ
తత్ఫలితో, తత్కర్మ తత్ఫలితో. ఏ విధంగా లేదు. ఈరోజు నువ్వు తీసుకున్న నిర్ణయానికి తగిన ఫలాలు రేపు పోయబోతున్నావు. అది ఎవరు సిద్ధం చేస్తారని చెప్పండి. గలతీ 5 ప్రకారం దేవుడే. అమ్మా, ఈరోజు ఈ కుటుంబం, నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ప్రార్థన పెట్టుకుంది అంటే కారణం ఏంటో తెలుసా? ఈ కుటుంబము ఒకరోజు తీసుకున్న నిర్ణయం. అసలు అన్న మీరు 21 ప్రార్థన పెట్టాలని తీర్మానం చేసుకుని బట్టే కదన్నా ఈడొచ్చాం మేము. ఇప్పుడు ప్రేయర్ చేయడం బట్టి ప్రార్థన ఫలాలు పొందబోతున్నారు మీ పిల్లలు యేసునామములో. కాబట్టి ఎంపిక. రెండవది, తొందరపడతాను. ఎంత తొందరపడు, కానీ ప్రార్థన చేసుకోకుండా బయటపడు. తొందరపడతావా? పడు. తొందరగా ఆలోచిస్తావా? ఆలోచించి. ఏదైనది కానీ ఏం చేయాలి? దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను క్షమించండి అమ్మా, నాకు నిలబడి ఉండగానే చెమటలు పోతున్నాయంటే జ్వరం తగ్గుతుంది. అమ్మా, లాస్ట్ అండ్ ఫైనల్ విషయం చెప్తాను నేనండి. నోబాబు ఎంతమందికి తెలిసి? నోబాబు గారు అందరూ చనిపోయిన తర్వాత ఓడ పర్వతం మీద రావడానికి ఉండే. ఓడ పర్వతం మీదకి రాగానే ఒక పని చేశాడట. అది యెహోవాకు ఏం కలిగించిందట? సంతోషాన్ని కలిగించిందట. ఏంటని చెప్పండి. ఓడలో నుండి బయటికి రాగానే ఓడలో పవిత్రమైన జంతువుల్ని పట్టుకొని బలిపీఠం కట్టి దాని మీద ఏమర్పించాడు? బలి అర్పించాడు. అక్కడ రాయబడింది ఏంటో తెలుసా? చెప్తా మీకు ఒక చిన్న. ఇక్కడ కూడా ఇదే రిఫరెన్స్ కలిసి సంబంధించి ఆ బలిపీఠం కట్టి బలి ఇచ్చిన తర్వాతట అక్కడ బలి ఉంటుందండి. దేవుడట సువాసనను, అంటే అదే దాన్ని ఎలా అనొచ్చా? మనం ఆగ్రహించడం అంటే స్వీకరించాడు, ఆస్వాదించి స్వీకరించాడు. నేను అడిగిన ప్రభు, ఈ పదాన్ని అంత అవసరం రాయించడం అంటే అప్పుడు పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, అప్పటిదాకా దేవుడు భూమి మీద తీసుకున్న వాసన ఏంటంత తెలుసా? గబ్బు వాసన. ఏంటండి? గబ్బు వాసన. ఏంటి ఆ గబ్బు వాసన? అంతకుముందు పాపాల వాసన, తర్వాత చనిపోయిన అందరి వాసన. ఏమన్నా ఒక మనిషి చచ్చిపోయి సమాధి చేయకుండా మీరు ఏమవుతుంది? దేశమే చచ్చిపోయింది, శవాలు తిరిగినాయి. అందులో నీళ్ళలో చావద్దన్న, ఏడైనా చావాలి కానీ నీళ్ళలో చావద్దు, వాసన బాగా వస్తుంది. అంటే అప్పటిదాకా దేవుడికి ఏ స్మెల్ వచ్చింది? గలీజు వాసన వస్తుంది. ఈ గలీజు వాసనలో దేవుడు ప్రాణం పీల్చుకునేలాంటి సువాసన ఇచ్చింది నోవాహు కుటుంబం. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మణుగూరులో దేవునికి దుర్వాసనగా ఉన్న కుటుంబాలు తెలియదు, కానీ యెషయా అన్న కుటుంబం మాత్రం దేవునికి సువాసనకరమైన గృహముగా మారునుగాక. ఉంది లేదని నేను అనను, ఇంకా మారునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే మాట దేవుడు అంటున్నాడు. మరి దాని ఫలితం ఏంటి? అలా మంచి వాసన తీసుకున్నాడు కదా, అప్పుడు ఏంటి ఫలితం చెప్పండి? చెప్పనా? దేవుడు ఇలా ప్రమాణం చేసినాడు నోవాహుతో. నోవాహు ఇక నుండి భూమి మీద నేను మనుషుల్ని నీటి ద్వారా చంపను, దాని గుర్తుగా నేనేం పెడతాను? అమ్మా, మీరేమనుకోకండి. నోవాహు కుటుంబం మరణం తప్పించుకుందన్నా, తర్వాత తరతరాల మీద మరణాన్ని తప్పించిందన్నా. స్తోత్రం అన్నా. నేను మరణం తప్పించుకోవడమే పెద్ద గొప్ప, తర్వాత నా ద్వారా మరికొన్ని తరతరాల మీద మరణమే ఆగిపోయిందంటే అంతకు మించిన ఆశీర్వాదం భూమి మీద ఉంటుందమ్మా. దేవుని స్తోత్రం. అందుకనే పాట, నీతి మంతుల గుడారాలలో రక్షణను కూర్చిన సంగీత సునాదములు వినబడుతుంది. అమ్మా, ఈరోజు దేవుడు మీ ముందు పెడుతున్నాడు. నీ ఇష్టం. నువ్వు తొందరపాటుతనంలో నువ్వు ఏది ఎంచుకుంటావో ఎంచుకో. దాని ఫలితం ఎవరు అనుభవిస్తాం? మనం అనుభవిస్తాం. ఇప్పుడు మన పిల్లల మీద ఆశీర్వాదం వచ్చింది, మీరు ఈరోజు బాగున్నారంటే దానికి కారణం ఏంటి? ఒకరోజు మీరు తీసుకున్న నిర్ణయం. సరే, ఫైనల్ వర్డ్. ఎక్కడ నిర్ణయాలు తీసుకోవాలి? ఎక్కడ? హలో పాస్టర్ గారు, మీరు ఇంటర్నేషనల్ స్పీకర్ కదా, మీకు అన్నీ తెలుసు కదా,
నేను ఇది చేయమంటారా, ఇలా వెళ్ళమంటారా? నేను మీకు నెంబర్ చెప్తాను, నువ్వు నన్ను అడుగుము, నేను నీకు మంచి ఆలోచన చెబుతాను అని అన్నాడు దేవుడు. మనుషుల్ని ఎవరిని అడగొద్దండి. ఎందుకో తెలుసా? మనుషులు కొన్నిసార్లు వాళ్ళకున్న సొంత తెలివి, సొంత జ్ఞానంతో తప్పని చెప్పేస్తారు, పట్టని పడిపోతాం. ప్రతి విషయాన్ని, తీర్మానాన్ని ఎక్కడ తీసుకోవాలి చెప్పండి? అమ్మా, దేవుడి కంటే మంచి సలహా మనకు భూమి మీద ఎవరు వద్దు. మనుషుల్ని అడగడం, మనుషులతో ఈ దేవునికి మించి మాత్రం వద్దు. ఇప్పుడు ఈరోజు ఈ కుటుంబంలో దేవుడు ఏం పెట్టాడు? నేను నమ్ముతున్నా, ఒకరోజు యెషయా అన్న ముందు ఏం పెట్టాడంటే మరణాన్ని పెట్టాడు, జీవాన్ని పెట్టాడు. ఆ రోజు ఎప్పుడు చెప్తా ఉంటాడు కదా మనతో సాక్ష్యం అనేది 2002 అన్న 2000 అన్న అది ముందులే అన్న 2 ఈ 2001లో ఆయన ముందు ఒక రాత్రి సడన్గా వచ్చి మరణాన్ని పెట్టాడు. ఆ రోజు ఒకవేళ బ్రదర్ రాంగ్ ఎంపిక చేసుకొని ఉంటే ఈరోజు భూమి మీద ఉండకపోవచ్చేమో అనుకో, అది చెప్పలేము మనం. చెప్తున్నా, నాకు అనిపించింది. ఒకవేళ ఆ రోజు ఆయన రాంగ్ ఎంపిక చేసుకుని ఉంటే ఈరోజు ఒక బంగారం లాంటి భార్య, బంగారం లాంటి పాప ఈరోజు ఉండకపోవచ్చేమో. కానీ ఆ రోజు ప్రార్థనలో పరిశుద్ధాత్ముడు ఆయనకి ఏం చేశాడు? సరైన లాస్ట్ టైటిల్ ఏంటంటే సరైన ఎంపిక, సరైన ఫలితాలు ఇస్తాయి. కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన నేను చేయాలనుకుంటున్నాను. నేను నమ్ముతున్నాను ఇక్కడ ఉన్న మనమందరము మరణం మన ముందు పెట్టాడు దేవుడు, జీవం పెట్టాడు, ఆశీర్వాదం మన ముందు పెట్టాడు.